వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఒక ఫ్లవర్ షేప్లో మనం డిజైన్ తయారు చేసుకుంటున్నాం. సో ఇది ప్లేట్ గార్నిష్, అలాగే సలాడ్ ఏదైనా మనం ప్లేట్లో అరేంజ్ చేసుకున్నప్పుడు సెంటర్లో పెట్టేసి డిస్ప్లే పెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో కొంచెం పెద్ద సైజ్ అంటే కొంచెం లావుగా ఉండే క్యారెట్ అయితే ఈ డిజైన్ అనేది మనకు బాగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఫీల్ సో దీన్ని డైమండ్ షేప్లో ఒక బేస్ అనేది రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రైట్, దీంట్లోంచి మనం ఒక పల్చటి లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా సో కొంచెం పల్చగా వస్తే మనకి ఏంటంటే ఫోల్డింగ్ సైజ్ చేసినప్పుడు నీట్గా బెండ్ అవుతుంది. ఇది లేదా ఫ్లాట్ టైప్ ఒక పీలర్ కూడా వస్తుంది. సో దాంతో కూడా మనం పీల్ చేసుకున్న ఈజీగా అది ఒకే థిక్నెస్లో మనకు ఆ లేయర్ అనేది వస్తుంది. రైట్, సో ఇలా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక బార్డర్ లైన్ వదిలేసి రెండు వైపుల నుంచి ఒక వి షేప్లో కట్ చేసుకుంటాం. ఇది ఇలా ఓపెన్ అవుతుంది మనకు. ఓకే, ప్లస్ దీన్ని ఈ టైప్ కూడా కొద్దిగా లోపల వైపు ఓపెన్ చేసుకుంటున్నాం. సో దట్ ఇంకొంచెం గ్యాప్ అనేది మనకి రిలీజ్ అవుతుంది అన్నమాట. అన్ని స్లైస్ అలాగే సో ఇది మనం రాడిష్తో కూడా తయారు చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లలో కావాలనుకున్నప్పుడు ఆ కలర్లో ఉండే వెజిటేబుల్తో చేసుకుంటే అన్ని కలర్స్లో మనకు ఆ డిజైన్ అనేది వస్తుంది. ఒకసారి ఇలా పెయింట్ చేసి చూసుకోవాలి ప్రాపర్గా బెండ్ అవుతుందా లేదా, ప్రాపర్గా కట్ అయిందా లేదా అనేది. రైట్, సో ఎక్కడైతే ఒకటి బేస్ తీసుకున్నామో దానిపైన వీటన్నిటిని కూడా మనం కూర్చొని పెట్టేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా ఇలా టూత్ పిక్తో గుచ్చేసేయాలి. నెక్స్ట్ ఈ కట్ ఏదో తీసుకున్నామో
సో అక్కడ ఏదన్నా ఒక చిన్న ట్రయాంగిల్ షేప్లో పీస్ కట్ చేసేసి మనం సో ఇక్కడ పెట్టేస్తే అది లాక్ అయిపోయి పైనుంచి ఓపెన్ కాకుండా స్టిఫ్గా ఉంటుంది. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం సైడ్లోంచి ఎలివేట్ చేస్తున్నాం. సో కొంచెం వెనకాతల గ్యాప్ వదిలేసి కట్ అండ్ ఫోల్డ్. ఓకే, 4 సైడ్లోకి 4. సో ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మిగతా అన్ని కూడా ఇలా లోపల వైపు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇలా వస్తుంది. ఇది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మనకు కార్నర్లో ఉన్న స్లైసెస్ వదిలేసి మధ్యలో ఉన్నాయి ఫోల్డ్ చేసుకుంటున్నాం. సో వెజిటేబుల్ మనం తీసుకునేది ఆ కలర్ కాంబినేషన్ అనేది సెట్ అయ్యేట్టుగా చూసుకోవాలి. అప్పుడు బ్రైట్గా కనిపిస్తుంది డిజైన్ అనేది కూడా. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లో మనకి ఫ్రెంచ్ కుకుంబర్ కూడా దొరుకుతుంది. హైబ్రిడ్ కుకుంబర్ డార్క్ కలర్లో ఉండి బాగుంటుంది. అది సలాడ్స్కి కానీ లేకపోతే ఇలాంటి గార్నిష్ చేసుకోవడానికి. ఓకే, సో సింపుల్గా చేసుకుని క్యారెట్ కీరా కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.